జగన్ టికెట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్. చంద్రబాబును, లోకేష్ ను, పవన్ కళ్యాణ్ ను తిట్టాలి. అంతే. ఈ ముగ్గురిని ఉచ్చం నీచం లేకుండా బూతులు తిడితే చాలు. వైసీపీ టికెట్ రెడీ. అయితే ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ ముగ్గురిని తిట్టడానికి ఎవరూ సిద్ధపడటం లేదు. అయితే కేసినేని నాని లాంటి వారు మాత్రం తమకు ఎటు టీడీపీలో టికెట్ రాదని గ్రహించి చంద్రబాబును, లోకేష్ ను తిట్టడం ద్వారా వైసీపీ టికెట్ కొట్టేశాడు. విజయవాడలో వైసీపీ గెలిచే అవకాశమే లేనందున ఎవరు వస్తారా అని జగన్ ఇంతకాలం వేచి చూశారు. వైసీపీ షరతులకు ఒప్పుకోవడం నీతి నిజాయితీ ఉన్నవారెవ్వరికీ సాధ్యం కాదు. అలా కేసినేని నానికి సూట్ అయిపోయింది. దాంతో ఆయనకు టికెట్ రెడీగా పెట్టుకుని మరీ ఇచ్చేశారు. దాంతో పార్టీలో చేరిన కేసినేని నానిని ఆయన కుమార్తెతో తమదైన మార్క్ ప్రచారం చేయిస్తున్నారు వైసీపీ పెద్దలు. అది కూడా కమ్మ సామాజిక వర్గం వారు చంద్రబాబును తిడితే ఆ కిక్కే వేరప్ప అంటూ జగన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ ఉండి ఉంటారు. ఇప్పుడు తాజాగా ఇంకో కమ్మ కులస్తుడు కేసినేని నాని బాటలో రెడీ అయిపోయాడు. ఆయనే రాయపాటి రంగారావు. ఎవరి రాయపాటి రంగారావు అంటే రాయపాటి సాంబశివరావు తనయుడు. అదొక్కటే ఆయనకు ఉన్న క్వాలిఫికేషన్. రాయపాటి అనే ఇంటి పేరు తీసేస్తే ఇతగాడు ఎవడో కూడా ఎవరికి అర్థం కాదు. అంతటి గొప్ప నాయకుడు ఇప్పుడు టీడీపీ టికెట్ రాకపోవడంతో జగన్ రెడ్డి మనసును ఎలా దోచేయాలా అని ప్లాన్ చేశాడు. సత్తెన్నపల్లి టికెట్ ఇవ్వలేదని ఆయన గోల. ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్లిన బాపత అంటే కాదు. ఎప్పుడైనా సీరియస్ గా రాజకీయాలు చేసిన వ్యక్త అంటే కాదు. కానీ ఆయన గోల ఆయనది. వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ తో చంద్రబాబు ఫోటో నేలకేసి కొట్టారు. రేపో మాపో జగన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరొచ్చు. ఎందుకంటే వైసీపీలో ఇలాంటి పెర్ఫార్మెన్స్ కు పెద్దపీట వేస్తారు. జగన్ రెడ్డి దాన్ని మెచ్చితే టికెట్ ఇచ్చినా ఇస్తారు. రాయపాటి పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయారు. అనారోగ్యంతో ఆయన మంచం పట్టారు. అమరావతి ఉద్యమంలో రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె రాయపాటి శైలజ యాక్టివ్ గా పాల్గొన్నారు. ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే ఆమె పేరు పరిశీలిస్తారు. కానీ రంగారావు పేరు పరిశీలనకు వచ్చే ఛాన్స్ లేదు. అయినా ఎన్నికలకు ముందు 5 ఏళ్ల పాటు సైలెంట్ గా ఉన్న నేతలు ఇలాంటి పెర్ఫార్మెన్స్ తో తెరపైకి వస్తున్నారు. ఇలా చేసినందుకైనా వైసీపీలో వీరికి టికెట్లు దొరికితే వారంతా చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. తాజాగా రాయపాటి రంగారావు అనే ఆయన చంద్రబాబు ఫోటోను విసిరికొట్టే సీన్ చేశారు. దాన్ని 3-4 కెమెరాలతో షూట్ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. వాటిని వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ఏనాడో ప్రజలు విసిరికొట్టిన రాయపాటి కొడుకు ఇప్పుడు చంద్రబాబు ఫోటో విసిరికొడితే మాత్రం ఏమవుతుంది అనేది తెలుగుదేశం వారి ప్రశ్న. అయితే ఈ సీన్లు ప్రచారం చేసుకోవడంలో వైసీపీకి ఉన్న తృప్తే వేరు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.